तेलंगाना देखिए न्यूज़ में आप तमाम का खैर मकदम में बढ़ते हैं खबर की जाए। सिकंदराबाद कांटोनमेंट कॉन्स्टिट्यूंसी के बाई इलेक्शन के सिलसिले में कांटोनमेंट से बीआरएस एमएलए उम्मीदवार निवेदिता सैना अपने कैंपेन को जारी रखी हुई है। बताया गया कि मल्काजगिरी बीआरएस एमपी कैंडिडेट रगड़ी लक्ष्मी रेड्डी और साबिका कॉर्पोरेटर अकुला रूपारी आज उनके मरा मोंडा मार्केट ब्लूसी होटल व अतराफ की बस्तियों में और कॉलोनियों में उन्होंने जाकर आवाम से इस बात की गुजारिश की कि बीआरएस के हक़ में अपने वोट का इस्तेमाल करें। बताया गया कि मल्काजगिरी से एमपी कैंडिडेट लक्ष्मी रेड्डी भी उनके इमरा मौजूद थी। बताया गया कि निवेदिता ने आवाम से इस बात की गुजारिश की कि उनके अनजानी वालिद की कई खिदमात रही है और उनके ख़ानदान ने बहुत ही कांटोनमेंट की खिदमत करते आए हैं। इस मौके पर उन्होंने आवाम से अपील की है कि कार के बटन को दबाते हुए उनके हक़ में वोट का इस्तेमाल किया जाए और उन्हें भारी अक्सरियत से और एमपी कैंडिडेट को भी भारी अक्सरियत से कामयाब किया जाए। अगर अभी तक आपने चैनल को सब्सक्राइब नहीं किया तो फौरी कर लें। आलमी मुल्की रियासती मुकामी खबरों के लिए देखते रहिए आपका अपना चैनल तेलंगाना डेक्कन न्यूज़। కోరుకుంటున్నారు మన కంటోన్మెంట్ జనమంతా కారు గుర్తుకు ఓటు అంటున్నారు మా పేదోళ్ళ నివేదితక్క గెలిపే కోరుకుంటున్నారు మన కంటోన్మెంట్ జనమంతా కారు గుర్తుకు ఓటు అంటున్నారు మా పేదోళ్ళ నివేదితక్క మన సాయన్న చేసిన సేవలుండే కేసీఆర్ సారు దీవెనుండే జనమంతా జై కొట్టి పలికేటి పేరే జనము బిడ్డ మన నివేదితక్క నువ్వే నువ్వే అరే నువ్వే కావాలంటున్నారు కంటోన్మెంట్ జనమంతా కారు గుర్తుకు ఓటు అంటున్నారు మా పేదోళ్ళ నివేదితక్క ఆడబిడ్డ అడుగు ముందుకేసింది గులాబీ జెండను ఎత్తుకున్నది తండ్రి బాటలోన కదులుతా ఉంది పేదోళ్ళ కష్టాలు తీర్చుతానంది కంటోన్మెంట్ అభివృద్ధి చేసినారు పేదోళ్ళ గుండెల్లో నిలిచిపోయారు సంక్షేమ పథకాలు తీసుకొచ్చినారు సంక్షేమ భవనాలు కట్టించినారు కళ్యాణ లక్ష్మి కానుకిచ్చినారు కన్నోళ్లకు గుండె ధైర్యం ఇచ్చినారు సాయన్న సేవలు మరవము అంటూ గెలిపిస్తామంటుండ్రు నివేదితక్కను కారే కారే భలే కారే రావాలంటున్నారు కంటోన్మెంట్ గడ్డ మీద మా అక్కే గెలవాలంటున్నారు కంటోన్మెంట్ నేల మీద 30 ఏళ్ళు ప్రజల మధ్యలున్నారు కష్ట సుఖాల్లో తోడుగున్నారు నిలువ నీడలేని పేదవాళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించినారు ఇంటి ఇంటికి నల్ల నీళ్లు ఇచ్చి దళిత బంధు తోటి ఆదుకున్నారు ఆసర పింఛన్లను అందించినాడు ఇంటి పట్టాలను ఇప్పించినాడు సాయన్న కలలను నెరవేర్చగదిలే ప్రతి ఇంటిలో ఆడబిడ్డల మెదిలే అన్ని వర్గాలకు అండగా ఉండే చేసిన పనులన్నీ కండ్ల ముందుండే కారే భలే కారే రావాలంటున్నారు కంటోన్మెంట్ గడ్డ మీద మా అక్కే గెలవాలంటున్నారు కంటోన్మెంట్ నేల మీద శుభనాయకురాలిగా కదిలినదన్నా సేవకురాలిగా ఉంటాదక్క శుభతకు అండగా నిలిచినదన్నా ఇంటింటికి కదిలే నివేదితక్క మస్తి బాధలను తెలుసుకున్నది బాధలు తీర్చా బయలుదేరింది కేసీఆర్ పిలుపున ఇవాళ రెసిడెంటల్ బజార్ 150 డివిజన్ లో పాదయాత్ర నిర్వహించినాము. నివేదిత గారు ప్లస్ ఎంపీ క్యాండిడేట్ లక్ష్మారెడ్డి గారితో పాదయాత్ర అయింది. ఇది స్టేషన్ ప్రాంతంకి దగ్గరగా ఉంటది. ఇక్కడ అన్ని కూడా లాడ్జ్లు ఉంటాయి. ఇక్కడ ఎక్కువ డ్రైనేజ్ ప్రాబ్లం ఉంటుండే. సాయన సహకారంతో డ్రైనేజ్ ప్రాబ్లము మళ్ళీ రోడ్లు కూడా అన్ని వేయించుకున్నాం కాబట్టి ప్రజలంతా హ్యాపీగా ఉన్నారు. కొన్ని ఏళ్ళ నుండి ఇక్కడ డ్రైనేజ్ ప్రాబ్లం పొద్దున క్లీన్ చేస్తే మళ్ళీ ఈవినింగ్ వరకు మళ్ళీ
పోతూనే ఉంటుండే. అట్లాంటి సాయన సహకారంతో అసలు ఇక్కడ డ్రైనేజ్ ప్రాబ్లం అనేది లేకుండా చేస్తారు. ఇన్ని లాడ్జులు ఉన్నా కూడా ఇక్కడ ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు. ప్రజలు కూడా అందరు హ్యాపీగా ఉన్నారు. సాయన కూతురికే మేము ఓటేస్తామని అందరూ ఒకే గొంతుతోటి చెప్తున్నారు. సాయన కూతురు నివేదితకే ఓటు అంటున్నారు. ఈరోజు మేము 150 డివిజన్ మేము రెసిడెంటల్ బజార్ అంతా పాదయాత్రకి వచ్చాము. మీరు చూస్తున్నారు ప్రజలంతా ఎంతో తండోపతండాలుగా వస్తున్నారు. ఈరోజు అనితా ఆంటీ గారు మా కార్పొరేటర్ గారు, ఇంకా ఈరోజు మాకు ఎంపీ క్యాండిడేట్ మా లక్ష్మారెడ్డి గారు కూడా మాతో పాటు పాదయాత్రలో ఉన్నారు. మాకు చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. ప్రతి దగ్గర మేము ఆల్రెడీ కొన్ని మంత్స్ ముందే మేము ఈ పాదయాత్ర ఆల్రెడీ జరిగింది కాబట్టి అందరికీ బాగా గుర్తుంది. సో అందరిది చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. టీఆర్ఎస్కే మళ్ళీ ఓటు గెలిపిస్తాము అని చెప్తున్నారు. నువ్వే కావాలంటున్నారు కంటోన్మెంట్ జనమంతా. కారు గుర్తుకు ఓటు అంటున్నారు మా పేదోళ్ళ నివేదితక్క. బిడ్డ అడుగు ముందుకేసింది, గులాబీ జెండను ఎత్తుకున్నది, తండ్రి బాటలోన కదులుతా ఉంది, పేదోళ్ళ కష్టాలు తీర్చుతానంది. కంటోన్మెంట్ అభివృద్ధి చేసినారు, పేదోళ్ళ గుండెల్లో నిలిచిపోయారు. సంక్షేమ పథకాలు తీసుకొచ్చినారు, సంక్షేమ భవనాలు కట్టించినారు. కళ్యాణ లక్ష్మి కానుకిచ్చినారు, కన్నోళ్లకు గుండె ధైర్యం ఇచ్చినారు. సాయన్న సేవలు మరవము అంటూ